హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల యొక్క పీఆర్సీ, ఐఆర్ ఆగస్టు 15 లోపు బకాయిలపై శ్వేతపత్రం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ పీఆర్సీ మధ్యంతర భృతి, ఐఆర్ మరియు వారికి రావాల్సిన ఇతర బకాయిల విషయంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి శ్వేతపత్రం ఉద్యోగులలో పెను సంచలనాన్ని సృష్టించిన మాట వాస్తవమే. ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వం తమ సమస్యలపై ఒక తుది నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడే ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ యొక్క శ్వేతపత్రంలో ఉద్యోగుల బకాయిల గురించి కనీసం ప్రస్తావించకపోవడం అత్యంత విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వము బకాయిల వివరాలను శ్వేతపత్రంలో ఎందుకు పొందుపరచలేదు? ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల విషయంలో ప్రభుత్వం ఎందుకు దాగుడు మూతలు ఆడుతోంది అని ఆయన సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్థిక పరిస్థితులపై విడుదల చేసిన శ్వేతపత్రంపై ఏపీ జేఏసీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 98% కేవలం ఉద్యోగుల జీతాలకే ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వం ఆ నివేదికలో అయితే పేర్కొంది. అయితే ఈ లెక్కలు పూర్తిగా వాస్తవ దూరమని బొప్పరాజు గారు కొట్టిపారేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసినా రాష్ట్రం మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాల కోసం ఖర్చు చేసేది కేవలం 37% మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల్లో ఉద్యోగులపై వ్యతిరేకత పెంచేలాగా ఇలాంటి తప్పుడు లెక్కలను చూపిస్తోందని ఆయన ఆరోపించారు. జూలై 22వ తేదీన జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో తమకు న్యాయం జరుగుతుందని, బకాయిలపై ఒక స్పష్టత వస్తుందని ఉద్యోగులందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకుండా ఉద్యోగుల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నట్టుగా చిత్రీకరించడం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఏజీ లెక్కల ప్రకారంగా చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం మొత్తం వ్యయం సుమారుగా 2,26,808 కోట్లుగా ఉండబోతోందని, ఇందులో జీతాల కోసం ప్రభుత్వం కేటాయించింది కేవలం 84,841 కోట్లు మాత్రమేనని, అంటే మొత్తం రెవెన్యూ వ్యయంలో కేవలం 37%కి మించదని ఈ వాటా. ఒకవేళ రాష్ట్రం సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం చూసుకున్న 1,42,926 కోట్లు అని అనుకున్న, అందులో చూసుకున్నా సరే జీతాల శాతం 59% మాత్రమే ఉంటుందని, అంతే తప్ప ప్రభుత్వం చెప్తున్నట్టు 98% జీతాలకు, పెన్షన్లకు ఎక్కడా ఖర్చు కావటం లేదని బొప్పరాజు గారు గణాంకాలతో సహా వివరించారు. అయితే ప్రభుత్వం కావాలని ఈ లెక్కలను వక్రీకరించి ఉద్యోగులను దోషులుగా నిలబెడుతోందని ఆయన మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతోందని, ప్రతి ఏటా వేల రూపాయలలో ఉద్యోగుల పదవీ విరమణ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆహ్, రావాల్సి ఉండగా కేవలం 2024 సంవత్సరంలోనే 13,624 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఇలా ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ ఉన్నప్పటికీ కొత్త రిక్రూట్మెంట్స్ లేకపోవడంతో మిగిలి ఉన్న ఉద్యోగులపై పని భారం, వర్క్ లోడ్ అనేది పెరుగుతోంది. ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులకు కనీసం రావాల్సిన ప్రయోజనాలను కూడా ప్రభుత్వం సకాలంలో అందించటం లేదు. అవసరమైనప్పుడు మాత్రమే జాబ్ క్యాలెండర్ల గురించి మాట్లాడే ప్రభుత్వము క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది కొరతను పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారిలో సగం మంది ఔట్‌సోర్సింగ్ విధానంలోనే పనిచేస్తున్నారు. వీరికి ఎలాంటి సామాజిక భద్రత గానీ, పూర్తి స్థాయి ప్రయోజనాలు గానీ అందటం లేదు. తక్కువ జీతంతో ఎక్కువ పని చేయించుకుంటూ వారి శ్రమను ప్రభుత్వం దోచుకుంటుందని బొప్పరాజు గారు ఆరోపించారు. అయితే పెన్షనర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. రిటైర్ అయిన వారికి రావాల్సిన గ్రాట్యుటీ మినహా ఇతర చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ ఒక స్పష్టత ఇవ్వలేదు. ఉద్యోగులకు, పెన్షనర్లకు వేల కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నా
వాటిని ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం పారదర్శకంగా వెల్లడించడం లేదు. పీఆర్సీ కమిషన్‌ను నియమించడంలో జరుగుతున్న జాప్యంపై కూడా ఏపీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేతన సవరణ జరగాలంటే ముందుగా కమిషన్ ఉండాలి. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ముఖ్యంగా శాసనసభ్యులు, ఎమ్మెల్యేస్ తమ ఖర్చుల కోసం రూపాయి బిల్లు పెట్టిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయని, మరి రాత్రింబవళ్లు కష్టపడే ఉద్యోగుల బకాయిల విషయంలో ఎందుకింత వివక్ష చూపిస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని, ఆగస్టు 15 లోపు పీఆర్సీ మరియు బకాయిలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ అయితే చేశారు.